హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలి రామ్. మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రూమ్కి వెళ్ళేసరికి సడన్గా మా అమ్మాయి అక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిందండి మాకు. మా అమ్మాయికి సెలవు లేదు, అందుకనే తిరుపతి రాలేదని మీకు చెప్పా కదండి. కానీ తను మార్నింగ్ ఎగ్జామ్ రాసేసి నైట్కి తిరుపతి వచ్చేసి మాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది. మేము మార్నింగే రెడీ అయిపోయి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసామండి. మా అమ్మాయికి టోకెన్ లేదు కాబట్టి బయట నుండే ఆయన్ని దర్శనం చేయించేసుకుని ఇలా వెంగళాంబ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మేము ఇక్కడ టిఫిన్ చేసేసి మీకు ఆల్రెడీ చెప్పా కదండి, కొండపైన ఉన్న కొన్ని గుళ్ళకి తిరిగి వస్తాము. వెంగమాంబలో ఉదయం 6 నుండి 9 వరకు టిఫిన్ పెడతారంటండి. 9 నుండి సాయంత్రం వరకు భోజనం పెడతారంట. ఇప్పుడు మేము ఇక్కడ టిఫిన్ చేసేసి ఇక్కడ నుండి అన్ని గుళ్ళు చూడడానికి స్టార్ట్ అయిపోతామండి. ఈలోపు మీరేం చేయాలి, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. కొండపైన ఉన్న గుళ్ళన్నీ చూడడం కోసం మేము ఒక జీప్ అతన్ని మాట్లాడేసుకున్నామండి. అతను మాకు ఇక్కడ పైన ఉన్న గుళ్ళన్నీ చూపిస్తారు. ఇవన్నీ మేము ఈవినింగ్ కల్లా ఫినిష్ చేసేసుకొని అప్పుడు కొండ దిగిపోతాము. ఫస్ట్ ఇతను మమ్మల్ని తీసుకువెళ్ళే గుడి శ్రీవారి పాదాలు అటండి. ఇప్పుడు మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం, పదండి. ఇప్పుడు మనం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు మనం ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి శ్రీవారి పాదాలని దర్శనం చేసుకోవాలండి. జనమైతే చాలా ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. ఒక సైడ్ ఎక్కేవాళ్ళు మరొక సైడ్ దిగేవాళ్ళు కాబట్టి ఎంతమంది ఉన్నా లైన్ స్పీడ్గానే అవుతుంది. మేము దర్శనం చేసేసుకొని కిందకి దిగిపోతున్నామండి.
ఓకే ఫ్రెండ్స్, శ్రీవారి పాదాలను చూసారు కదండి. మాతో పాటు మీరు కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఏ గుడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.